సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ ఎక్స్ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. మండే ఎండను కూడా లెక్క చేయకుండా పండించిన తమ పంటను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 6 గాలం కష్టపడి రైతులు పండించిన పంటను మార్కెట్లో పోసి అమ్ముకుందామంటే దళారులు అటు ప్రభుత్వం గ్రేడ్ల పేరుతో మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నిరసనతో సిద్దిపేట రామాయంపేట వైపు వెళ్లే రోడ్లపై వాహనాలు భారీగా నిలిచి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దుబ్బాక మండల్ చెల్లాపూర్లో వడ్ల కొనుగోలు ఇప్పటి వరకు కూడా మా ఊర్లో ప్రారంభించలేదు. అందుకనే ఈ హబ్సిపూర్ చౌరాస్తా పైన మేము రాస్తారోకో దిగినాం. ఈ రాస్తారోకో ఎందుకంటే ఇవాళ ఈ మన మిల్లర్లు గవర్నమెంట్ కుమ్మక్కై ఇవాళ మిల్లర్లు ధాన్యం మంచిగా ఉన్నా గానీ నాసిరకం ధాన్యం కింద పేరు కట్టి ఇవాళ మిల్లర్లు ఈ యొక్క ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకటై ఇవాళ రైతును రోడ్డు మీదకి తెచ్చిన పరిస్థితి ఏర్పడ్డది. కావున ఇవాళ మేము ఈ రాస్తారోకో ఇంత ఎండలో కూడా మేము ఈ డాంబర్ రోడ్ మీద మేము ఇన్ని ఇబ్బందులు పడ్డా గానీ ఏ ఒక్క అధికారి కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడికి రాక రైతులు దుక్కి దున్నినప్పటి నుంచి మొదలుకుంటే కళ్ళము ఎత్తినాక కూడా రైతులకు కష్టాలు తప్పలేవు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి రైతులకు ఏదైతే ఏ గ్రేడ్ నుంచి తీసుకునే వడ్లను ఏ గ్రేడ్ నుంచి బి గ్రేడ్గా మార్చి రైతుకు క్వింటాల్కి 20 రూపాయలు కట్ చేసుకున్నారు. అదేవిధంగా పొల్లు తేమ శాతం పేరు మీద క్వింటాల్కు 1 కిలో 2 కిలోలు మొగ్గు పెట్టాలని చెప్పేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఈ దళారీ వ్యవస్థ నశించాలి. రైతులు బాగుపడాలంటే వెంటనే స్పందించి ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని రైతుల